హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి మెంతికూర పప్పు. మనందరికీ తెలిసిన విషయమే కదండి, ఆకుకూరలు మన వంటికి ఎంత మేలు చేస్తాయో, మన ఆరోగ్యానికి ఎంత మంచిదో. సో ఖచ్చితంగా మన ఫుడ్లో ఆకుకూరలు ఉండేలాగా చూసుకోవాలి. అలాగే మంచి టేస్ట్తో సింపుల్ అండ్ క్విక్గా మెంతికూర పప్పును ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో చూపించిపోతున్నాను. సో ఫస్ట్ టైం కనుక మీరు ఆ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేయడం ద్వారా ఫర్దర్గా నా వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ ద్వారా వచ్చేస్తాయి. సో లెట్స్ మూవ్ ఆన్ టు ది వీడియో. ఇక్కడ వచ్చేసి నేను ఒక కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్లో ఒక చిన్న గ్లాస్ వరకు కందిపప్పును తీసుకుంటున్నాను. మీకు ఏ క్వాంటిటీ కావాలంటే ఆ క్వాంటిటీలో తీసేసుకోండి. సో ఇప్పుడు వీటిని ఒక 2 టైమ్స్ నీట్గా వాటర్తో క్లీన్ చేసేసుకోవాలి. ఇప్పుడు క్లీన్ చేసేసుకున్న పప్పులో వాటర్ వేసేసుకొని ఒక 15 to 20 మినిట్స్ వరకు నానబెట్టుకోండి. పప్పుని నానబెట్టుకోవడం వల్ల త్వరగా ఉడికిపోతుందన్నమాట. సో నేను ఇక్కడ వచ్చేసి ఒక 15 మినిట్స్ వరకు నానబెట్టుకున్నాను. సో మంచిగా నానిపోయిందండి. ఇప్పుడు దీంట్లో నేను ఒక 2 మీడియం సైజు టమాటోల్ని కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 2 మీడియం సైజు ఆనియన్స్ని కూడా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను కొంచెం చింతపండుని యూస్ చేసుకుంటున్నాను. మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. అలాగే కొంచెం పసుపు, మీ టేస్ట్కి సరిపడా కారం అన్నింటినీ కూడా యాడ్ చేసుకొని లాస్ట్లో మనము ఆకుకూరలను యాడ్ చేసుకోవాలండి ఎప్పుడైనా కూడా. సో విజిల్ వచ్చినప్పుడు మనకి ఆ వాటర్ అంతా పైకి రాకుండా ఉంటుందన్నమాట. ఆకుకూరను పైన యాడ్ చేసుకోవడం వల్ల. నేను 2 చిన్న మెంతికూర కట్టల్ని తీసుకున్నాను. వాటిని ముందుగానే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. సో యాడ్ చేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకోండి. విజిల్ పెట్టే ముందు నేను ఇక్కడ ఒక టిష్యూ పేపర్ని పెట్టుకుంటున్నానండి. టిష్యూ పేపర్ పెట్టడం వల్ల మనకి విజిల్ వస్తే వాటర్ అంతా ప్లేట్ మీద పడకుండా పైన ఆ టిష్యూ మీద పడిపోతుందన్నమాట. అది తీసేసుకుంటే నీట్గా క్లీన్గా ఉంటుంది. మనం కడుక్కునేటప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని పెట్టేసుకున్నాను. ఇక్కడ నేను వచ్చి ఒక 3 విజిల్స్ వరకు ఉడికించుకుంటున్నాను అంతే. సో మరి మెత్తగా ఉడికిచ్చేస్తే మనకి ఆకుకూరలు కానీ పప్పు కానీ ఆ ఫ్లేవర్ అనేది తెలియదు అనమాట. మరి మెత్తగా ముద్దలా అయిపోతుంది. సో ఒక 3 విజిల్స్ వరకు ఉడికించుకోండి. ముందుగా మనం ఒక 15 మినిట్స్ నానబెట్టుకున్నాం కాబట్టి మనకి ఎక్కువగా ఉడికించాల్సిన పని లేదనమాట. సో త్వరగా ఉడికిపోతుంది. సో ఒక 3 విజిల్స్ అయితే రానిచ్చి నేను ఆఫ్ చేసేసుకుంటున్నానండి. ఇక్కడ పప్పు మరీ మెత్తగా ఉడికిపోయినా కూడా మనకి ఆకుకూర ఫ్లేవర్ అనేది తెలియదనమాట. సో కొంచెం ఒక 3 విజిల్స్ సరిపోతుందండి. మనకి మధ్య మధ్యలో తగులుతూ ఆకుకూర కానీ పప్పు కానీ చాలా బాగుంటుంది టేస్ట్. సో ఖచ్చితంగా ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. మరీ మెత్తగా ఉడికించేయద్దు. ఇక్కడ విజిల్ని తీసే ముందు స్టీమ్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మాత్రమే విజిల్ని తీయండి, లేదంటే చిందే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో చూసారు కదా, మనకి టిష్యూ పేపర్ ఎలా ఉంది, నీట్గా ఉందన్నమాట. సో మనం ఆకుకూర పైన పెట్టుకోవడం వల్ల మనకి వాటర్ అనేది పైకి రాదు. అలాగే ఒకవేళ వచ్చినా కూడా మనకి ఆ టిష్యూ పేపర్ అనేది తీసేసుకుంటుంది అనమాట. సో ఈ టిప్ని ఫాలో అవ్వండి, మీకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. సో పప్పు వచ్చేసి చూసారు కదా, పర్ఫెక్ట్గా ఉడికిపోయిందనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే పప్పు పూర్తిగా ఉడికిపోయింది, బట్ కాకపోతే మరీ మెత్తగా అవ్వలేదు. సో ఈ రకంగా ఉడికించుకున్నట్లయితే మీకు పప్పు అనేది చాలా బాగుంటుందండి. మంచి ఫ్లేవర్ తగులుతూ బాగుంటుంది. ఆకుకూర ఫ్లేవర్ కానీ టమాటో కానీ అన్నీ కూడా మంచిగా తగులుతూ ఉంటాయండి. తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఇలా అయితే ఉడికించుకోవడానికి ట్రై చేయండి. సో నేను వెనిపేసుకున్నాను. ఇప్పుడు పోపు కోసం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. పప్పులో కొంచెం ఆయిల్ ఎక్కువగా పడితేనే బాగుంటుందండి టేస్ట్. మరీ ఎక్కువ అని కాదు, మరీ తక్కువ అని కాదు, మీడియంగా యాడ్ చేసుకోండి. దీంట్లో ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు నేను ఆవాలు, జీలకర్ర, అలాగే శనగపప్పు, మినప్పప్పు అన్నిటిని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2 ఎండుమిర్చిని పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. అవి ఫ్రై అయ్యేలోపు ఇక్కడ వెల్లుల్లిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నానండి. వెల్లుల్లి వేయడం వల్ల మనకి పప్పు అనేది చాలా బాగుంటుంది, మంచి ఫ్లేవర్ ఉంటుంది. అలాగే మనకి వెల్లుల్లి చాలా మేలు కూడా చేస్తుంది అనమాట హెల్త్కి. సో ఇప్పుడు ఆ పోపు అంతా కూడా పప్పులో యాడ్ చేసేసుకుంటున్నాను. అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఒకవేళ కల్లుప్పు వేసుకునే మాట అయితే మాత్రం మీరు వెనిపేటప్పుడే కల్లుప్పుని యాడ్ చేసేసుకోండి. నేను సాల్ట్ని యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను లాస్ట్లో యాడ్ చేసుకుంటున్నాను. సో కల్లుప్పు వాడితేనే మనకి పప్పు టేస్ట్ బాగుంటుందండి. ప్రజెంట్ నా దగ్గర అయిపోయిందనమాట, అందుకోసం నేను సాల్ట్ వేసుకుంటున్నాను. సో మనకైతే పప్పు కంప్లీట్గా రెడీ అయిపోయింది. ఫైనల్గా ఆకుకూరల్ని డైలీ తీసుకునేలాగా చూసుకోండి. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో మనకి చాలా అవసరం అనమాట. సో ఫైనల్గా అయితే మన పప్పు రెడీ అయిపోయింది. సో ఖచ్చితంగా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.